హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మై డియర్ ఫేస్బుక్ ఫ్రెండ్స్? అంతా హ్యాపీయే కదా? ఈరోజు మీకు ఒక విషయం చెప్తాను. ఓకే, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ శాంసంగ్ కంపెనీలో పనిచేస్తాడు, చెప్పాడు దాని గురించి. అలాగే నాకే చెప్పాడు కాబట్టి మీకు కూడా అందరికి షేర్ చేస్తున్నాను ఈ విషయం. ప్లీజ్ వాచ్. ఇప్పుడు టెలిఫోన్ శాంసంగ్ మొబైల్ ఉంది కదా, దీంట్లో మీ ఫైల్స్, మీ ఫోటోలు కానీ, మీరు చేస్తున్న వీడియో కాల్ కానీ, ఎవరికైనా కానీ, మీరు ఇండియాకి మాట్లాడుకుంటున్నారా, వీడియో కాల్ మాట్లాడుకుంటున్నారా, అంతా ఇంటర్నెట్లోకి పోతుంది. అంటే ఎలాగంటే సోషల్ నెట్వర్క్ దాంట్లోకి షేర్ అవుతున్నాయి అన్నమాట. అంటే మీరు పంపించరు కానీ అయినా పంపుతుంది. ఎలా అని ఫ్రెండ్ని అడిగితే అతను చెప్పాడు, బ్యాటరీ ఓపెన్ చేసి చూడండి. అదే విషయం ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను, మీరు కూడా చూడండి. అలాగే మీరు కూడా దీన్ని ప్రయత్నించండి. చూశారు కదా, ఈ కవర్ అంటే శాంసంగ్ కంపెనీ నుంచి వచ్చినది. ఓకే, ఈ కవర్ పూర్తిగా ఓపెన్ అయిందండి. దీంట్లో అంటే శాంసంగ్ ఏ ఫోన్లోకి అయితే ఉన్నాయో ప్రతిదీ దీని బ్యాటరీ వెనకాల కంపెనీ వాళ్ళు సిస్టమ్ చేశారంటే మీరు మాట్లాడే వాయిస్ కాల్ కానీ, వీడియో కాల్ కానీ, ఫోటోలు కానీ, ఏవైనా కానీ సోషల్ నెట్వర్క్లు వెళ్ళిపోతాయి. కాకపోతే మీకు కనపడిపోవచ్చు, కానీ ఇది వాస్తవం. దీనికి బ్యాటరీతో కనెక్ట్ అవుతుంటుంది ఈ బ్లాక్ చిప్. దీన్ని తీసి మీరు ఓపెన్ చేసి చూడండి, ఇలా వస్తుంది అన్నమాట. చూస్తారు కదా, బ్యాటరీతో కనెక్ట్ అయ్యి ఈ చిప్ ఏం చేస్తుందంటే మీరు పర్సనల్ కానీ ఏవైతే కానీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఓకేనండి, మీరు కూడా చూసి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి శాంసంగ్ బ్యాటరీ అనగలు. ఓకేనండి, అలాగే ఇది తీసిన తర్వాత మీరు మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనేసి వేసుకోవచ్చు. ఓకే, వేసేసాం కదా. చూసారా, మీ టెలిఫోన్ మీరు ఓపెన్ ఇది తీసేస్తే మీ ప్రొఫైల్స్ ఏవైనా కానీ బయటకు వెళ్ళిపోవు అన్నమాట. ఓకే, ఓకే, ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మీరు కూడా ఇది ప్రయత్నించండి.